కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవారు బాగున్నారు కదా, బాగలేని దేవురు మీరే కదా. ఎందుకు కారణం ఏంటి? కాదమ్మా మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా గుర్తుని పోయిన రోజు పోతారని పిల్లలు కూడా అందుకనే చదివించుకొని చేస్తున్నారు. చదివించేది ఎంతవరకు మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నా? బాగా చేయాలని ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 310 వచ్చాయి 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు నువ్వేంట్రా? 7th క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చింది. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకొని బాగా పైకి వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను. అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోమ్మా. పెరిగింది 9 లక్షలు అయింది. 2 లక్షలు అయితే అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి
ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. కట్టేసేయాలి సార్. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు బాత్రూమ్ కూడా లేదు సార్. అన్ని ఇల్లు కట్టేస్తానులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. కనీసం దొరికి కూడా కట్టుతాను. ఇల్లు కడతారు మీరు. నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేది ఇప్పటికి అదేగా బాకీ అయిపోతే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను ఏం చేయాలి, మీ ఇద్దరి చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నాడు. ఈ పిల్ల నేను కూడా అమ్మా నేనేమంటానంటే మోకాళ్ళు నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది, ఆ పనికి నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకో కొద్దిగా. అప్పుడేమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం. ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. చూద్దాం ఏం చేయాలి నేను చెప్తాను, చేస్తాను. ఓకేనా? ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. మీకు సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేదమ్మా, నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. మీకు తప్పకుండా ఇమీడియట్గా కట్టించేస్తాను. సరేనా? ఓకే ఓకే ఓకే.